దీంట్లో ఎక్కువ టైం కూడా లేదు, 15 నిమిషాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా గొంతు అయితే రాసిందండి, ఫుల్ జలుబు చేస్తుంది అనమాట. ఈయన వచ్చేసి మా నాన్నగారండి. మా ఇంట్లో అయితే పండగ హడావిడి అనేది మొదలైపోయింది. చూసారు అంతా గందరగోళంగా ఉందండి. బాగా జలుబు చేస్తుంది నాన్న అంటే మా నాన్న నా చేతితోటి పచ్చిపులుసు నలుపుతాను అని అన్నాడు అనమాట. వాళ్ళు ఇంటి దగ్గర పల్లెటూరు కాబట్టి మా నాన్న చేతితోనే పచ్చిపులుసు అనేది నలుపుతాడండి. అది ఎలాగా ఏంటనేది ఇప్పుడు చూపిస్తాడు అనమాట. చూసారు కదా గొంతు ఇలా ఉంది, కారంగా తినాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు మా నాన్న పచ్చిపులుసు నలిపేది మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. బాబా ఇప్పుడు చేయి బాబా, ఎలా చేయాలి ముందు? ఓకే, ముందు గ్యాస్ వెలిగించుకొని నేను కళాయి పెట్టానండి. ఇప్పుడు చేయి బాబా, నువ్వే చేసే మొత్తం. చూడండి, నేను ఎప్పుడన్నా కలుపుకోవాలంటే మిరపకాయలు ఇట్లా ఆనందం వేసుకొని సవర్ వేసుకొని దానికి మెంతులు జీలకర్ర వేయాలా. తర్వాత కొన్ని వేసి బాగా కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది. దానికి మీరు కలుపులో కాబట్టి మేము చేసుకుంటాం, మీరు టౌన్లో చేసుకుంటున్న వేరే కాబట్టి ఇలా చేయాలి. చూడండి, ధనియాలు వేయాలా. ధనియాల తర్వాత జీలకర్ర వేయాలా. అయిపోయింది, తీసుకున్నాను. తీసినాక ఇలా చూడండి, ఇదిగో దీనికి మళ్ళీ చింతపండు వేయాలి. కొంచెం కళ్ళు వేసాము. ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా మా నాన్నగారు పచ్చి పులుసు అనేది నలిపేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, మా నాన్న చేతితోటే నలుపుతాడండి పచ్చి పులుసుని. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే మనం చేతితో నలుపుకొని తింటుంటే మామూలుగా ఉండదండి. చూసారు కదా అలా నలుపుతున్నాడు. ఇప్పుడు మొత్తం కూడా చేతితోటే మెత్తగా మనము పచ్చి పులుసుని మనం పప్పు గుత్తితోటి అలా ఎనుపుకుంటాం కదండి, అలా కాకుండా చేతితోటే పప్పు గుత్తి కన్నా బాగా మెత్తగా అయ్యేలాగా ఎనుపుతాడనమాట. చూస్తున్నారు కదా, నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. చేసి కారంగా తినాలనిపిస్తుంది. మా జానకు కూడా నోరంతా చెప్పబడిపోయిందంట. బాబా ఉండు బాబా, ఇది మీరు నలుపుకుంటారు కదా రోజు? నలుపుకుంటాం. ఇది బాగా మాకు నలుపుకోవాలి కాబట్టి ఇదే మాకు నలుపుకొని తింటాం బాగా. మీరు తినరు కాబట్టి మాకు మంట ఉండదు. బాగు మాకేమో బాగానే ఉంటుంది. చేత్తో నలిపేస్తావు కదా నువ్వు? మాకేమో మదకాలు ఏమి ఉండవు మాకు. చెప్పు, గాయల్లో గీళ్ళే పెట్టం. నలుపుకొని తింటాం. చేతితో బాగా టేస్ట్ వస్తుంది కదా చేతితో నలుపుకుంటే. చేయడానికి బాగా అన్ని వేసుకోవాలి. చింతపండు, జీలకర్ర, ఆవాలు అన్ని వేసుకో, ధనియాలు. ఇప్పుడు మేము అందరం ఇట్లా చెయ్యి నలపాలంటే అది ఎట్ట నలిపాము అంటుంటారు. నేను ఎప్పుడైనా ఇట్లా చెయ్యి, మాకేమో చెయ్యి మంట పుట్టిదిగా ఉండదు. ఇట్లే మన గైలు వేసినట్టు చేస్తాను నేను. చేత్తో నలిపేస్తావు కదా? నలిపేస్తాను. రుచి కూడా అంత టేస్ట్గా ఉంటుంది. మీరు చేయాలనుకుంటే ఇప్పుడు ఇలా చేసుకొని మీరు తినాలనుకుంటే తినండి. దాన్ని మీరు ఎట్లా ఉంటుంది మళ్ళీ మాకు మళ్ళీ తినంపండి. ఉప్పు అన్ని సరిపోయేటట్టుగా వేసుకుంటే 4 రోజులున్నా రుచిగా ఉంటుంది. అది మీరు తినాలైతే తినకుండా మళ్ళీ చూసారండి, అప్పుడే మెత్తగా అయిపోయింది. చూసారు కదా, ఇందా మిరపకాయలుగా ఉండింది. ఇప్పుడు చూసారు ఎంత మెత్తగా అయిపోయింది. చేతితోటే మా నాన్న నలిపేది మళ్ళీ. బాగుంటుంది తినడానికి. ఎందుకంటే మా తాతకి అలవాటు
చపాతి అన్నం. బాబా ఇప్పుడు ఇది సద్దన్నంలో బాగుంటుందా మామూలు అన్నంలో కూడా బాగుంటుందా? ఇప్పుడు తినాలంటే సద్దన్నం లేచి కొంచెం అంటే ఉండదు. ఏడన్నంలో అయితే నీకు కూర వేసుకున్నా కూడా ఇది దేని టేస్ట్ ఉండదు. అది కూడా చూసారు కదండి మా నాన్న చెప్తున్నాడు, మనకి అన్నంలో చక్కగా వేడి అన్నంలో చక్కగా ఇది వేసుకొని తింటే అంత బాగుంటుందండి టేస్ట్. నాకు నోట్లో నీళ్లు ఉరుకుతున్నాయండి చెప్పలేకపోతున్నాను. మా నాన్న అయితే అనుకున్నాడు పచ్చిపులుసు. మా నాన్న వాళ్ళు అక్కడ చక్కగా ఏంటంటే పల్లెటూరు కదండి, వాళ్ళకి అలవాటు. మా నాన్న చేతితో నలిపేస్తాడండి పచ్చిపులుసు. మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి నేను అనేది వీడియో తీస్తున్నాను. అందరూ చూడండి. మా నాన్న ఏంటంటే అందరూ చూసి మంచి కామెంట్లు పెడతారని అనుకుంటున్నాను. మా నాన్న చాలా కష్టపడి నలుపుతున్నాడు పాపము. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదిగో అంటే ఉండదు మా నాన్న చెప్తున్నాడు చూసారా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్న ఏంటంటే కష్టపడి నలుపుతున్నాడు అండి పచ్చి పులుసు. వీడియోని లైక్ చేయండి, చూసారా మెత్తగా అయిపోయింది. 5 నిమిషాలు కూడా అవ్వలేదు, మెత్తగా అయిపోయింది. చూసారండి పచ్చి పులుసు. దేని టేస్ట్ దానిదేనండి. మనము దేనికి ఇవ్వాల్సింది దానికి ఇవ్వాలి, ఇంపార్టెంట్. పచ్చి పులుసు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. మనం చేతితో నలుపుకొని తింటే రాగి సంగటి అవి కూడా చేసుకొని తింటారు మా నాన్న వాళ్ళు అయితే. రాగి సంగటిలో చాలా బాగుంటది. దీనికి అమ్మా ఇంకా ఎండు చేప అయ్యి రాగి సంగటి అయ్యి దాన్ని బాగా కలుసుకొని వేసుకొని కడిగి వేసుకొని బాగా నీట్గా చేసుకొని సంగటి వేసుకొని దీన్ని కానీ వేసుకుని తింటుంటే ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది. అది అలా అన్నమాట. మా నాన్న చెప్తున్నాడు కదా, ఎండు చేప కానుండి మనకి చక్కగా ఎండు చేప అది చూసారు కదా. నేనైతే సాల్ట్ ఎలా ఉంది ఏంటని చూస్తున్నాను. అంతా సరిపోయిందండి, సూపర్ గా ఉంది. నా చేతిలో చూసారు కదా, ఒకటి ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లిపాయ ఈ 2 కానీ వేసేస్తే ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట టేస్ట్. మనకి మామూలుగా ఎండు చేపలు ఉంటాయి కదండి, ఎండు చేపలు అలాంటి చేపలు కానండి చక్కగా ఎండు చేపల్ని ఎండు చేపలు వేయించుకొని చక్కగా పచ్చిపులుసు వేసుకొని తింటే ఉంటదండి, సూపర్ గా ఉంటది అనమాట కాంబినేషన్. మా నాన్న వాళ్ళు పల్లెటూరులో ఎక్కువ ఇవే వాడతారు. మా నాన్న అందుకే చెప్తున్నారు. చూసారు కదా మెత్తగా అయిపోయింది. చూపించు ఒకసారి. ఇంకా ఉంది నలపాలి కదా బాబా. నువ్వు చేతితోటి ఎప్పటి నుంచి నలుపుతున్నావు ఇలాగా? మాకు ఇదే లెక్కలేదు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే పని మాకు. మాకు మంట గట్ట ఏముండదు, మెత్తగా మీకు మిర్చి వేసినట్టు అయిందా చేయదేవు. మీరు చేయాలంటే నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఇది అలవాటు నీకు? మాకు ఇదే అలవాటు. మాకు మేము ఎక్కువ కూరలు తినాం. అలా చూసారు కదండి, మా నాన్న అయితే ఫుల్ గా కష్టపడే మనిషి అన్నమాట. పొలం పనులకు వెళ్ళి చెయ్యి అనేది నలపలేదు. చూసారు కదండి, చెయ్యి కనీసం 10 నిమిషాల నుంచి పెట్టున్నాడు. అలాగే మనకి ఏంటంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు అనమాట పల్లెటూరులో. వాళ్ళకి చక్కగా అలా చేతితో నలుపుకొని పచ్చి పులుసు ఉన్నా సరే అంత హ్యాపీగా కడుపు నిండా తిని తృప్తి పడతారనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అలా అన్నమాట. చూసారు కదా మా నాన్న కూడా బాబా ఇంక అయిపోయిందా? అయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు ఇవ్వండి. ఇదిగోండి ఇదిగోండి. చూసారు కదండి, నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నా మా నాన్నకి. అయ్యి మా నాన్న దాంట్లో వేసి నలిపేస్తాడంటే ఇప్పుడు చూడండి మొత్తం కూడా దాంట్లోనే వేసి చేతితోటి ఆయన నలిపేస్తున్నాడు అనమాట. మనకి వెల్లుల్లిపాయ అనేది మంచి సువాసన ఇస్తుందండి, చాలా అంటే చాలా బాగుంటది. చాకిటి ఒకటి ఉంది తర్వాత అమ్మ అయిపోయినాయి మళ్ళీ ఎర్రగడ్డ ఓకే అండి. ఇదిగో చూస్తున్నారు కదా మా నాన్న వాళ్ళు ఏంటంటే ఎర్రగడ్డ అంటారు, ఇది మనం ఉల్లిపాయ అంటారు. ఇక్కడ దీంట్లో చేయి పెట్టి గంట అయింది, నీకు మిసరు కూడా ఆడుతుంది. ఇంట్లో మిసరు కూడా ఆడే పని లేదు, మిసరు కరెంట్ కూడా పోయి పని లేదు.
అదే ఇప్పుడు గంట అయింది కదా నువ్వు పెట్టి 2 గంటలే 2 నలుపుతుంటాను. మీరు 8 నలిపి తినాలంటే మీరు తినలేరు. అదే ఎవరి వల్ల కాదు. అబ్బే మంట పట్టదల్లా బాబా. మంట పట్టదు. నీకు చెయ్యి మంట పట్టదా? ఓకే అండి, ఇదిగో చూస్తున్నారు కదా, మా నాన్న అయితే గ్రైండర్లు కూడా చాలా అంటున్నాడు. చూసారు అంత మెత్తగా నలిపేశాడు మొత్తం కూడా. మనము ఇంకోటండి, మనం ఎండుమిరపకాయ చేత్తో పట్టుకొని అలా తుంచితేనే మళ్ళీ కంట్లో పెట్టుకుంటే మనకి మంటనో చెయ్యి మంటనో అనుకుంటాం కదండి. మా నాన్న అయితే 1/2 అవర్ నుంచి కూడా కంటిన్యూగా అలా నలుపుతూనే ఉన్నాడు. చూసారండి, ఇది వచ్చేసి మా నాన్నలో ఉన్న టాలెంట్ అన్నమాట. మా నాన్నకి అలవాటు ఇది ఇలా చేయడం అనేది. ఈ చిన్నది మీతో షేర్ చేద్దామని నా ఒపీనియన్తో ఈ వీడియో తీస్తున్నాను. బాబా ఇప్పుడు ఇంకా అరగంట నుంచి నువ్వు నలుపుతున్నా, చెయ్యి మంట పుట్టట్లా? పుట్టదు. నాకు ఇంకా 1 అరగంట అయినా నలుపుతా. మాకు ఇట్లా చేసుకుంటాం. మనకి కరెంటుతో పని లేదు, దేంతో పనిలే, ఏం పనిలే, చేతితో నలిపేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ మరి వేసుకుంటాం, చల్లారిపోయినా తీసుకుంటాం, తీసుకొని ఇదే పని మాకు. అది చాలా బాగుంటది రుచి. రుచి అండి, తింటే ఇంకా మరవరు. ఎవరు ఎలా చేయరు. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఈడియాలో పెట్టి మాకు తెలియదమ్మా పర్లే కామెంట్ పెట్టుకోండి. ఒక చిన్న కామెంట్ పెట్టండి చేసే వాళ్ళు ఉంటే. చిన్న కామెంట్ పెట్టండి, అంతే చిన్న కామెంట్ పెట్టండి మాకు వీడియోలో. అది అదిగా చూస్తున్నారు కదండి, పాప మా నాన్నకంట మళ్ళీ మాకు చిన్న కామెంట్ అంట. మాకు మళ్ళీ పొలాలు వెళ్తాము, మాకు 10 మంది దాకా వెళ్తాము సేద్యాలకి. వాళ్ళు నా పేరు బెమ్మయ్య అయితే నువ్వు ఎప్పుడైనా మాకు తెచ్చి నలిపి పెట్టాలి అంటున్నాడు. సరే మా మిరపకాయలు ఎత్తుకుపోయి పెడతాను. పెట్టాక అందరూ పలానా బెమ్మ ఇటు పెట్టండి, నాకు అప్పుడే పేరు వస్తుంది. అదిగో చూసారు కదండి, మా నాన్న వాళ్ళు 10 మంది 15 మంది పనులకి వెళ్తారనమాట. మా నాన్న ఫ్రెండ్స్ అనమాట. మా నాన్న ఏంటంటే ఇలా చేత్తోటి నలుపుతాడు కాబట్టి పచ్చి పులుసు ఇలా ఎవరు చెయ్యరు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పచ్చి పులుసు నలుపుకొని తీసుకురావాల్సిందే అని అంటారంట. మా నాన్న ఇంట్లో అదో పనిగా పచ్చి పులుసు నలుపుకొని వాళ్ళందరికి తీసుకెళ్లి పెడతాడంట. మోకాలు మా నాన్న ఏదైనా పనికి వెళ్ళలేకపోతే ఇలా రాలేదు పనికి, మేము పచ్చి పులుసు మిస్ అయ్యాము అని చెప్పి వాళ్ళు చాలా బాధపడతారంట. చూసారు, అరగంట నుంచి నలుపుతూనే ఉన్నాడు. అది ఎంత టేస్ట్ ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఇంకా మనకి ఏమి వేయలేదు దాంట్లో, ఉత్త ఎండుమిరపకాయలు, 2 టమోటాలు, ఇంకా మామూలుగా తాలింపులు వేసామంతే. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. అసలు ఆయన చేతితోటి ఇంతలా అసలు నలపడం అంటే అది మామూలు విషయం కాదనమాట. ఆ టాలెంట్ మా నాన్నకు అనేది ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో. ఇంకా ఉల్లిపాయలు వేసేద్దాం బాబా. అది చూస్తారు కదా, అయిపోయింది, మెత్తగా వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అనేది వేస్తున్నాం మేము. ఈ ఉల్లిపాయలు వేస్తే పచ్చి పులుసుకి టేస్ట్ అనేది పెరిగిపోద్ది ఇంకా చక్కగా. అదిగో చూస్తున్నారు కదా, ఏమన్నా ఉల్లిపాయ వేసాం కదా, ఇది మీకు చేతులు పెట్టకుండా ఉంటే 1 రోజులు మనము నిమ్మకాయ ఊర పెట్టినట్టుగా తినచ్చు, ఎక్కడికి చెడిపోతుంది. మీరు చేయలేరు, అంత బాగుంటది, మంట ఉండదు. రోజు జరిగే కొంత ఇంకా టేస్ట్గా వచ్చింది పచ్చడి. అంటే నలుపుకోవటం చేతితో నలుపుతున్నాం కాబట్టి ఇంకా ఇంత టేస్ట్ గా తినాలంటే ఇంకో కొంచెం ఆడన్నా దొరికితే మేలే అనిపిస్తుంది. మీరు ఇటు చేయాలంటే చేయలేరు. అది ఎవరి వల్ల కాదు. అసలు ఎండుమిరపకాయల్లో ఇంతసేపు అరగంట సేపు మనం చేతులు పెట్టి కంటిన్యూగా నలపడం అంటే అది ఎవ్వరి వల్ల కాదండి. నాకు తెలిసి అయితే చెప్తున్నాను, అది మా నాన్నగారు చేస్తారు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. మా నాన్న మీకు నచ్చితే ఆ పచ్చి పులుసు అనేది అలా నలపడం మీరు ఎవరైనా చూసి మీకు నచ్చితే, మా నాన్న పాపం కష్టపడి నలుపుతున్నాడు కాబట్టి మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదిగో చూస్తున్నారు కదా, మేమైతే కంప్లీట్ అయిపోయింది. నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉన్నాయండి మాట్లాడినంతసేపు. ఫుల్ జలుబు అనమాట. చూసారు కదా, అలా జలుబు చేస్తుంది నాకు చాలా బాగా. మా నాన్న చేత చేతితో పచ్చి పులుసు నలిపించుకొని తినాలని చేపిస్తున్న పనిగా మీతో వీడియో షేర్ చేస్తున్నా అనమాట. అయిపోయిందా? టేస్ట్ చూద్దామా ఇప్పుడు? చూడండి, కొంచెం పెట్టు బాబా.
ఎలా ఉంది? సూపర్ అండి. మామూలుగా లేదనమాట. ఉల్లిపాయ కూడా పడింది కాబట్టి మెత్తగా గ్రైండర్లో వేస్తే అలా వచ్చింది చూడండి. చేతితోటే నిలబడి పాపం ఆయన అరగంట నుంచి. చాలా బాగుందండి. మేమైతే రైస్ వేసుకొని వేడి అన్నం చక్కగా పచ్చిపులుసు అనేది వేసుకొని తింటామండి. బాబా ఇంకేంటి? ఇంకేం లేదు, అయిపోయింది. ఇంకా పోయి భోజనం తింటే బండి. అదిగో చూసారు కదా, ఇంక మా నాన్న కూడా తినేయాలన్నమాట. ఇంక మేమందరం వెళ్ళి అన్నం తినేస్తామండి. ఓకే అండి. అదిగో చూస్తున్నారు కదా, మా నాన్న చేత్తో నలిపిన పచ్చి పులుసు వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఇలా కేజీ కాయలు నలిపి తెస్తాను నేను, మీరేమో నలపాలంటే నలపలేరు. అది ఓకే అండి. అదిగో చూస్తున్నారు కదా, మా నాన్న కిలో కాయలైనా సరే నలిపేస్తాడంటే ఇంకా అదనమాట విషయం. సరే, ఇక్కడ మనలో పెట్టమంటున్నాడు. బాగా స్ట్రెయిట్ ఉంది, ఇంకా పెట్టమంటున్నాడు. బాగా విసుగుంది, ఇంకా పెట్టి తాత అంటున్నాడు. ఇదిగో చూడు, పిల్లవాడైనా మండలి లేకపోతే అంటున్నాడు. బల్లి ఇదిగో మనలో కూడా పెట్టమంటుంది. ఇదిగో చిన్న పిల్లకాయలను కూడా మంట అనేది అనిపించలేదు. ఇంకా పెట్టండి అంటున్నాడు. అది ఇదిగో ఈ వయసు పిల్లలు తినాలంటే ఈ పచ్చిపులుసు తెల్లారు. ఇది వాళ్ళకి బెల్లంగా తినేస్తున్నారు. మరి ఎలా ఉందమ్మా? చూస్తున్నారు కదా, మా బావ ఈరోజు పచ్చిపులుసు కలిపాడు వాళ్ళ స్టైల్లో, విలేజ్ స్టైల్లో. నాకు కూడా ఫుల్గా జలుబు చేసేసిందండి. అంతా కూడా చప్పగా ఉంది, నోరు అనేది రుచి బస్సు ఏమీ లేదు. నేను ఆ మాట అన్నానని చెప్పి మా బావ ఇదిగో చూశారు కదా, పచ్చిపులుసు నలిపాడు. ఇదిగోండి, చక్కగా ఎండుమిరగాయలు వేసి 2 టమాటాలు వేసి చక్కగా ఉల్లిపాయలు కూడా వేసాడు. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసాడు. నాకైతే కలుపుతుంటేనే నోట్లోకి నీళ్లు ఊరిపోతున్నాయి. బాగుందండి టేస్ట్ చూస్తుంటే. చేతిలో ఈ ఉల్లిపాయ కొరుక్కుంటే చెప్పాలి కూడా. నరసింహ, మీరు ఎప్పుడైనా ఇట్లా నలుపుకొని తింటారా? అక్కడ మీరు తినలేరు కదా. మేమైతే రోజు కూరలే చేసుకునేది. మీరు తినాలంటే ఇట్లా చేతితో నలిపి తినలేరు. ఏదన్నా మిర్చి వేసుకోవడం లేదా మొత్తం కొంత నలపాలా? మీరు ఈ షేటు, ఈ కారం ఇవి తినలేరు కాబట్టి నేను మీకు చూపించాను. కాబట్టి ఎప్పుడైనా వారానికోసారి ఇట్లా తింటే బాడీకి బాగా బలం వస్తుంది. తినండి. చూశారు కదండి, ఆయన అయితే చేత్తో నలిపాడు. ఏ మిక్సీలో ఇలా రోట్లో కూడా వేసి దాన్ని ఏం దంచలేదు. అంతా కూడా ఆయన సొంతంగా చేత్తో నలిపాడు. మనకి పచ్చిమిరకాయ ఊరికే చేత్తో తగిలితే మనకి మంట అనిపించింది. కానీ ఆయన మొత్తం కూడా ఈ పచ్చిపులుసు మొత్తం కూడా ఎండుమిరకాయ మొత్తం అంతా కూడా ఆయన చేత్తోనే నలిపాడు. మంట లేకుండా అరగంట సేపు నలిపాడు. అది మాత్రం మామూలు టాలెంట్ కాదు, మంచి టాలెంట్. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఇలాగే నిలుపుకునే ఉన్నాడు. ఆ ఊర్లో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆయన పచ్చిపులుసు కోసం. అది ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారంట, పచ్చిపులుసు చేసుకొని రా బ్రహ్మాచార్యని అని. అక్కడ చూశారు కదా, చాలా బాగా చేశాడు. నాకైతే నోరు సప్పదనం పోయిందండి. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ, ఇది పచ్చిపులుసు అనేది ఎలా చేశాడు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. రేపు మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. బాబా నువ్వు చెప్పు, ఎలా ఉంది ఒకసారి? బాగుందమ్మా. ఇది బాగా తింటుంటే ఇంకా తినవాలని అనిపిస్తుంది. మీరు తినాలంటే మంటగా ఉంటది, మీరు తినలేరు. మీరు కానీ తినే అలవాటు అయితే మంటకు లేదు, కానీ మంట లేదు. మంట మీకు అట్లా అనిపిస్తుంది. బాగా చేసాం మేము. చేయి పెడితే దీనికి అంత మనకి టేస్ట్ వస్తుంది, బెల్లం వాళ్ళు అనిపిస్తుంది. తర్వాత మీరు దీనికని తిన్నారంటే ఇంకా మీరు వారం తినాలని అనిపిస్తుంది. వీడియోలో పెట్టి మీరు చూడండి.
ఇప్పుడైతే వాళ్ళ మనవడే పెడుతున్నాడు. మనవడు పెడుతున్నాను, మళ్ళీ ఈ పక్క మనవరాలు పెట్టమంటుంది. మంచి బెల్లవాళ్ళు తినేస్తున్నారు. బిర్యానీ కూడా చాలదాలి, బిర్యానీ కూడా అంత టేస్ట్గా ఉండదు. కొంచెం తింటే వదిలే అంటారు, ఏడు చేసి. చిన్న పిల్లలు కూడా అంత ఇదిగా తింటున్నారు అంటే మనకి పచ్చి పులుసు అయినా సరే అది చూసుకోండి మనకి ఎలాగా ఉంది ఏంటనేది. చూస్తున్నారు కదండి, చేత్తో నలపడం అంత టేస్ట్ వచ్చిందనమాట. చేత్తో నలిపితే అండి అంత టేస్ట్ ఉంటుందంట. మా నాన్నగారు ఏంటంటే ఇలా మాకు అలవాటు అనమాట. ఓకే, ఇంక అందరూ బాయ్ చెప్పండి అయితే. బాయ్. ఏ ఓకే అండి, బాయ్.